హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో తక్కువ టైంలో అప్పటికప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ 2 టైప్స్లో ఒకే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ప్రిపేర్ చేసుకునే ఈ దోశలు స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం ప్రిపేర్ చేసుకునే పిండితోనే 2 విధాలుగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా మన వీడియోని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ 1 కప్ వరకు రవ్వను తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా, ఆ రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సూజీ రవ్వని అలాగే బంగాళదుంపని కప్ వరకు మెజర్మెంట్ చేసుకుని తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా మూడింటిని కూడా కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, పిండి ఆ విధంగా దోశల కన్సిస్టెన్సీలో ఉండేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ని వేసుకుంటున్నాను. క్యారెట్ని సన్నగా తురుముకుని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ముందుగా బంగాళదుంపని యాడ్ చేసుకున్నాం కదా, బంగాళదుంపని ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. మీరు ఇందులో వేసుకోవాలి అనుకుంటే బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు 2 టైప్స్లో చూపిస్తాను అని చెప్పాను కదా, మరేం లేదండి, బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ దోశలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. కొంతమంది బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడాని వేసుకోవడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు నార్మల్గా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండి హెల్దీ కదా, సో గోధుమ పిండిని వేసుకుని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నేను బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని దోశలను చూపిస్తాను. స్పాంజీగా చాలా బాగుంటాయి, కాకపోతే కొంతమంది అన్హెల్దీ అని చెప్పేసి యూజ్ చేయరు. బట్ ఈ దోశలు నార్మల్గా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, పిండిలో అవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాన్ మొత్తం అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్ మనకి బాగా హీట్ అయి ఉండాలి. చూసారు కదా, ఆ విధంగా ప్యాన్ మొత్తం అంతటా కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని దోశలు వేసేసుకోవడమే. దోశలు అన్నాను కానీ దోశలా కాదండి, అట్లలాగే వేసుకోవాలి మందంగా. అలా వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర చిన్న ప్యాన్ అవైలబుల్గా ఉంటే ప్యాన్ మొత్తం అంతటా కూడా వేసుకోండి, మందంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర ఉన్నది పెద్ద ప్యాన్ కాబట్టి నేను ఆ విధంగా వేసుకుంటున్నాను. మనం ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయింది, మనం సైడ్స్ అలా అనుకోవాలి, అప్పుడే మనకి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా దోశ వేసుకున్న తర్వాత వెంటనే తిరగేసేయకూడదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా అని తిరగేసేసుకుంటే విడిపోయే అవకాశం ఉంటుంది కదా, ఆ విధంగా స్లోగా తిరగేసుకోవాలి. చూసారా దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 వైపులా కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకుని దోశని ఆ విధంగా దోరగా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దోశ అయిపోయింది కదా, ఇందాక చెప్పినట్లుగా బేకింగ్ పౌడర్ కలుపుకుని మరొక దోశను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా మిగిలిన పిండిలోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని ఎలా వస్తాయో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా దోశలు స్పాంజీగా చాలా టేస్టీగా వస్తాయండి. బేకింగ్ పౌడర్ యాడ్ చేసేటప్పుడు వీడియో స్కిప్ అయిందండి, సో బేకింగ్ పౌడర్ని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ విధంగా పిండిలోకి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల చూసారు కదా హోల్స్గా ఎలా వచ్చిందో. మనం పిండిలో బేకింగ్ సోడా వేసేటప్పుడు డైరెక్ట్గా కలిపేసుకోకూడదండి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, 2 లేనట్లయితే ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ఏది వేసుకున్నా సరే అది యాక్టివ్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. అప్పుడే పిండిలో అది యాక్టివ్ అయ్యి దోశలు మనకి స్పాంజీగా చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఆ విధంగా కలర్ చేంజ్ అయినప్పటికీ తిరగేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యి దోశ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అన్నిటినీ కూడా ఆ విధంగా దోరగా వేయించుకోవాలి. మనం ఎన్ని దోశలు ప్రిపేర్ చేసుకున్నా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత తక్కువ టైంలో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది.
ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మరెన్నో నేను మీకు చేసి చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇలా కొత్తగా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా, చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి మా వీడియో మీకు నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.